అమరావతి ఏదైతే ఇప్పుడు రాజధాని ప్రాంతం ఉందో, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం, దాని మీద మీ యొక్క ఆలోచన, మీ యొక్క అభిప్రాయం ఏంటండి? అమరావతి అనేది చాలా ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే అమరావతి సెంటర్లో ఉంది ఆంధ్రప్రదేశ్కి. అంటే ఏ ప్రాంతం వాళ్ళైనా అక్కడికి వచ్చి హ్యాపీగా పనులు చేసుకొని ఈజీగా వెళ్ళొచ్చు. ఎందుకంటే సెంటర్లో పెట్టాడు. ఎక్కడి నుంచో ట్రావెల్ చేయాలన్నా ఏం చేయాలన్నా చాలా ఇదిగా ఉంటుంది. ట్రావెల్స్ కాబట్టి మీకు అన్నిటికీ సెంటర్ పాయింట్ అని బాగా దగ్గరగా ఉంటుందంట. అవును. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అక్కడ వైజాగ్ అన్నారు. తిరుపతి నుంచి వైజాగ్ పోవాలంటే ఎంత టైం పడుతుంది? అదే విజయవాడకు పోవాలంటే ఎంత టైం పడుతుంది? అంత బాగా ఆలోచించి సెంటర్లో పెట్టాడు. అందులో నీటి వసతి కానీ రోడ్లు కానీ అన్నీ కానీ చాలా అనుకూలంగా ఉన్నాయి దేనికి, అమరావతి పోయేదానికి. అదే నీకు వైజాగ్ పోవాలన్నా కూడా కష్టం ఇక్కడి నుంచి, తిరుపతి నుంచి. అదే అనంతపురం వాడు వైజాగ్ పోవాలంటే ఎంత టైం పడుతుంది, ఎన్ని రోజులు పడుతుంది? అదంతా అయ్యే పని కాదు. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా బాగా చేశాడు. అంటే అమరావతి మంచి ప్లేస్లో పెట్టారంటారు, అంటే ప్లేజెక్షన్ మాత్రం చాలా మంచి ప్లేస్లో పెట్టాడు. చాలా మంచి అది డెవలప్మెంట్ చేసి చాలా అభివృద్ధి చెందిందంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కడో ఉంటుంది. అవుతుందన్న మీకు అమరావతి కంప్లీట్ అవుతుంది, ప్రస్తుత ప్రభుత్వం కంప్లీట్ చేస్తుంది నమ్మకం మీకుందా? 100%.